సోషల్ మీడియా పెరిగాక ప్రతి ఒక్కరి చేతికి సెల్ ఫోన్ వచ్చాక నిత్యం ఎన్నో ప్రకటనలు. వాటిలో వేటిని నమ్మాలో వేటిని విడిచిపెట్టాలో దేని పర్యవసానం ఏంటో అర్థం చేసుకోలేక సామాన్యులు తికమక పడే పరిస్థితి. అలాంటి ఓ విషయాన్ని స్పృశిస్తూ డీల్ చేసిన సినిమా మెకానిక్ రాకీ. ప్రమోషన్ లో విశ్వక్ సేన్ మరింత కాన్ఫిడెంట్ గా కనిపించారు. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది? రేపటి నుంచి ఆయన చొక్కా విప్పుకుని తిరగాలా లేకుంటే కాలర్ ఎగరేసుకుని తిరిగేలా ఉందా? కమాన్ లెట్స్ వాచ్. రాకేష్ నాగమోము అలియాస్ రాకీ బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ చదివి సివిల్ ఇంజనీర్ గా కెరీర్ చూసుకుందామనుకునే బాపతు. చదువు అబ్బలేదని అర్థమై తన తండ్రి రామకృష్ణ నాగమోము కార్ గ్యారేజ్ లోని మెకానిక్ గా సెటిల్ అవుతాడు. ఓ వైపు మెకానిక్ గా ప్రూవ్ చేసుకుంటూ ఇంకోవైపు డ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటాడు. వారి ఆర్కే కార్ గ్యారేజ్ మీద ఎప్పటి నుంచో స్థానిక పెద్దల కన్ను ఉంటుంది. రంకిరెడ్డి అంటే సునీల్ మనుషులు ఎంత బెదిరించినా తన గ్యారేజ్ ని విక్రయించడానికి ఇష్టపడ్డాడు రామకృష్ణ. ఇది జరుగుతున్నప్పుడే రాకీ దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఇద్దరు అమ్మాయిలు వస్తారు. వారిలో ఒకరు మాయా అంటే శ్రద్ధ శ్రీనాథ్, ఇంకొకరు ప్రియా మీనాక్షి చౌదరి. శ్రద్ధ ఎన్ఐసి ఇన్సూరెన్స్ లో పనిచేస్తుంటారు. ప్రియా ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటారు. తన ఫ్రెండ్ శేఖర్ అంటే విశ్వదేవ్ చెల్లెలుగా తన కాలేజ్ మేట్ గా ప్రియాతో ఆల్రెడీ పరిచయం ఉంటుంది రాకీకి. ఇక్కడ దాకా అంతా సవ్యంగా సాగిన కథ రామకృష్ణ చనిపోవడంతో రకరకాల ట్విస్టులు తీసుకుంటుంది. ట్విస్టులేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. శేఖర్ కి ప్రియాకి మధ్య జరిగిన గొడవ, రాకీకి రంకిరెడ్డికి మధ్య జరిగిన డీల్, రాకీకి మాయా చేసిన సాయం, ఆమెకి తోడుగా నిలబడిన మేనేజర్, వీరిద్దరిని బెదిరించిన పోలీస్, ఇలా చాలా క్యారెక్టర్ల గురించి అర్థం చేసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. మెకానిక్ రాకీ కథను రవితేజ ముళ్ళపూడి చక్కగా రాసుకున్నారు. నిత్యం జనాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావిస్తూ వాటి చుట్టూ కథ అల్లుకున్నారు. విశ్వక్ సేన్, శ్రద్ధ శ్రీనాథ్, మీనాక్షి చౌదరి, సునీల్, నరేష్, విశ్వదేవ్ ఎవరి పాత్రకు వాళ్ళు చక్కగా న్యాయం చేశారు. కాకపోతే ఈ తరహా కథలు మనకి కొత్త కాదు. ఆల్రెడీ డబ్బింగ్ రూపంలోనూ ఇంకో రకంగానూ చూసినవే. అలాంటప్పుడు ఆడియన్స్ ఫస్ట్ నుంచి ఈ కంటెంట్ కి అలవాటు చేసుకుంటే బాగుండేది. సినిమా స్టార్ట్ అయిన చాలా సేపు వరకు ఇదేదో లవ్ స్టోరీ అన్న ఫీలింగ్ కలుగుతుంది. సరదాగా సాగుతున్నట్లే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం అవుతున్న స్క్రీన్ మీద పెద్దగా కథ కదిలన్న దాఖలైతే కనిపించవు. ఉన్న సస్పెన్స్ లన్నిటినీ సెకండ్ హాఫ్ లో పెట్టేశారు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ నుంచే వాటికి పర్ఫెక్ట్ రూట్ వేసుకుంటే ఇంకాస్త ఎంగేజింగ్ గా తెరకెక్కించగలిగేవారు. సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి, కెమెరా పనితీరు బాగుంది, జేక్స్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథని ఎంగేజింగ్ గా అనిపించింది. సెకండ్ హాఫ్ లో నటీనటుల పర్ఫార్మెన్స్ అంతా బాగా ఎలివేట్ కావడానికి జేక్స్ ఆర్ఆర్ హెల్ప్ అయింది. స్క్రీన్ ప్లే కాస్త మారి ఉంటే ఎడిటింగ్ కూడా మంచి మార్కులే పడేవి. స్క్రీన్ ప్లే కారణంగా ఫస్ట్ హాఫ్ లో ఎడిటింగ్ కూడా మైనస్ మార్కులే పడతాయి. ఆల్రెడీ ఇలాంటి కంటెంట్ ని చూసిన ఫస్ట్ హాఫ్ కాస్త అటు ఇటుగా అనిపించిన సెకండ్ హాఫ్ మాత్రం థ్రిల్ కలిగిస్తుంది. సినిమాకు డీసెంట్ టాక్ తెచ్చిపెడుతుంది. చివరిగా సామాన్యుడి సమస్యను స్పృశించిన మెకానిక్ రాకీని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసేయచ్చు.